తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనాన్ని సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విచారణతో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన హరీష్ రావుపై దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 160 సిఆర్పీసీ కింద హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వగా నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో మీ ఫోనే ట్యాప్కు గురైందని సిట్ అధికారులు హరీష్ రావుకు వివరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉండగా ఇప్పుడు ఈ తాజా ట్విస్ట్ తో ఈ కేసులో హరీష్ రావు బాధితుడా లేక నిందితుడా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనాన్ని సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విచారణతో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన హరీష్ రావుపై దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 160 సిఆర్పీసీ కింద హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వగా నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో మీ ఫోనే ట్యాప్కు గురైందని సిట్ అధికారులు హరీష్ రావుకు వివరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా ఇప్పుడు తాజా ట్విస్ట్ తో ఈ కేసులో హరీష్ రావు బాధితుడా లేక నిందితుడా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గరున్న అప్డేట్ ఏంటి? శ్రేయవర్మ నిన్న ఏదైతే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఏదైతే 160 సిఆర్పిఎస్ నోటీస్ ఇచ్చి ఏదైతే సిట్ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న ఉదయం జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయానికి 11 గంటలకు వచ్చిన నేపథ్యం దాదాపుగా 7 నుంచి 7:30 గంటల పాటు ఏదైతే కొత్తగా నియమించినటువంటి సిట్ బృందంతో ఎంక్వైరీ నడిచింది. మొత్తం కూడా మనం అదంతా నిన్న కూడా చూసాం. సో దీనిలో కొత్త ట్విస్ట్ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముందుకు వెళ్లే కొద్దీ తొవ్వే కొద్దీ ఆధారాలు అన్ని కూడా అధికారులు స్వీకరిస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే నిన్న జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 గంటల పాటు దీనికి సంబంధించి సిట్ అధికారులు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసే సమయంలో కొంత దూరం 2 గంటలు 3 గంటలు గడిచిన తర్వాత సిట్ అధికారులు కొన్ని విషయాలు హరీష్ రావు కూడా చెప్పారు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, దాంతో పాటు మీ ఫోన్ కూడా ట్యాప్ అవడం జరిగింది, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ కూడా హరీష్ రావు ముందు ఉంచారనేది సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఇదే విషయాన్ని హరీష్ రావు నిన్న దాదాపు 20 మినిట్స్ వరకు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో 100 క్వశ్చన్లు అడిగారు, అవన్నీ పసలేని క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని, నా ఫోన్ ట్యాప్ అయింది అనే విషయాన్ని కూడా ఎక్కడా లేవనెత్తలేదు. ఒకవేళ ఇదంతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూసా లేదంటే నిజంగానే ఏదైతే కవిత కావచ్చు, కవిత భర్త కుటుంబంలో వాళ్ళిద్దరు ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయని ఇప్పటికే కవిత కూడా ఆరోపించారు. సో దానిలో భాగంగా మరో వ్యక్తి హరీష్ రావు కుటుంబాలది ఎవరిదైనా కీలక వ్యక్తి ఉంది హరీష్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా గురైందా అనేది అంశాన్ని మాత్రం ఖచ్చితంగా సిట్ అధికారులు కానీ హరీష్ రావు కానీ వీళ్ళే బయటకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా హరీష్ రావు చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కవిత అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో కొంత కీలకంగా ఉన్నాడు. నిజంగానే ఒక ఫోన్ ట్యాపింగ్ గురైతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులు మాత్రం ఆ ప్రస్తావన ఉండదు, అలాంటిది ఏమీ లేదు అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. సో దానిలో భాగంగానే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరితో పాటే హరీష్ రావు కూడా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆలస్యమైంది. ఏదైతే కొంతమందికి మంత్రివర్గంలో చోటిచ్చారు, కీలకంగా ఉన్నటువంటి ఏదైతే హరీష్ రావు మంత్రివర్గంలో తీసుకోవడానికి కొంత ఆలస్యమైంది. దాదాపు 1 year వరకు టైం పట్టింది రెండోసారి హరీష్ రావు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి.
సో ఇప్పుడు ఈ రెండు న్యూస్ కొంత మనం ఆలోచిస్తే ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే కొంత ఇన్ఫర్మేషన్ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర ఉన్న నేపథ్యంలో దీనికి అవసరం పాల్పడుతున్నారు, లేదంటే ఏదో జరుగుతుంది, కొంత మంత్రివర్గం తోటి కల్పించకుండా కొంత తొక్కు పెట్టే పరిస్థితి కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద జరిగినటువంటి ఏదైతే 7 గంటల పాటు జరిగిన ఎంక్వైరీకి సంబంధించి మొత్తం కూడా ఏదైతే శ్రావణ్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు మునుగోడు ఎలక్షన్స్ లో, మునుగోడు బై ఎలక్షన్స్ లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, 2023 జనరల్ ఎలక్షన్స్ లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మొత్తం కూడా ప్రభాకర్ రావు, ఒక ఛానల్ ఎంపీ శ్రావణ్ రావు వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ స్క్రీన్ షాట్స్ మొత్తం కూడా హరీష్ రావు ముందు నుంచి అన్ని కూడా అడిగారు. హరీష్ రావు ఎప్పటికప్పుడు తప్పించుకునే ధోరణిలో నాకు తెలీదు అనే క్వశ్చన్ ఆన్సర్ చేసినట్లుగా కూడా తెలిసింది. సో మొత్తం మీద అయితే ఇదైతే ఫోన్ ట్యాపింగ్ అయితే ఖచ్చితంగా హరీష్ రావు నిజంగా ఫోన్ ట్యాపింగ్ గురైతే మాత్రం కొంత దీనికి సంబంధించి కొంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా లోపాయకరంగా కొంత బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్ తో మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఏం జరుగుతుంది, ఏదైతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుతో పాటు ఉంటే కీలక వ్యక్తులు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ కీలక వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. శ్రేయవాణి రామకృష్ణ, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓవరాల్ గా చూసుకుంటే హరీష్ రావు అసలు బాధితుడా నిందితుడా? ఇప్పుడు సిట్ అధికారులు కూడా హరీష్ రావు నుంచి చేసినటువంటి క్వశ్చన్ అదే. ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు చేయించారు అని ఎంక్వైరీకి వచ్చారు, మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ గురి కాబట్టారు, ఇవ్వండి ఆధారాలు అని చెప్పేసి హరీష్ రావు ముందు ఉంచినట్లుగా సోషల్ మీడియాలో అయితే కొంత న్యూస్లు అయితే వైరల్ అవుతున్నాయి నెట్ నుంచి. సో దానిపైన స్పందించాల్సింది ఖచ్చితంగా హరీష్ రావు. ఏదైతే ఈ క్వశ్చన్ ఉత్పన్నం అయిందా లేదా సోషల్ మీడియాలోనే ప్రతిపక్ష పార్టీలు కావాలని బొదజల్లే ప్రయత్నం చేస్తున్నాయా, లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయా అనేది ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావు బయటకు వచ్చి ఖచ్చితంగా దీని గురించి వివరణిస్తే ఫుల్ స్టాప్ పడుతుంది. లేదంటే మాత్రం ఒకవేళ దీని గురించి ఏం మాట్లాడకపోతే మాత్రం ఆ వార్త నిజమని నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రేయవాణి రామకృష్ణ, ఈ దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అసలు ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ మునుగోడు దుబ్బాక ఏదైతే ఈటల రాజేంద్ర రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చిందో ఆ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఓడిపోతున్నామని తెలిసే ఏదైతే కొన్ని కీలకమైన హామీలు కావచ్చు, లేదంటే ఏదైతే ఎస్సీలకి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇది ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఏదైతే మునుగోడుతో పాటు దుబ్బాక ఈ ఎలక్షన్స్ లో జరిగినప్పుడు మొత్తం కూడా ఇదన్నిటికి సంబంధించి కూడా ఓడిపోతున్నామని దుబ్బాకలో కూడా ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఏదైతే బై ఎలక్షన్ ఉందో అప్పుడు ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ రఘునందరావు మెదక్ ఎంపీ గెలవడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే కొన్ని కీలకంగా అయితే ఫోన్ ట్యాపింగ్ చేశారు. కొంతమంది ఏదైతే ఎవరైతే అధికార పార్టీకి కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేద్దాము, ఏదైతే కొంత నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని లీడర్ల ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ చేశారని అప్పుడు పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపించారు. సో ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది. నిన్న కూడా ఏదైతే ఈటల రాజేంద్ర కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా చేయాలి. మరలా ఇంకోసారి ఏ ముఖ్యమంత్రి కూడా ఎలాంటి పాల్పడకుండా జరిగే విధంగా శిక్షలు అయితే పడాలి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ.